సో మీరు పవర్ ట్రైనింగ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏమేమి వస్తాయంటే మీ అథ్లెటిజం పెరుగుతుంది, మీ స్పీడ్ పెరుగుతుంది, మీ ఎక్స్ప్లోజివ్నెస్, రియాక్షన్ టైం, మళ్ళీ ఫ్యాట్ లాస్ని ఫాస్ట్గా చేస్తుంది అండ్ క్యాలరీస్ ఆల్సో బర్న్ ఎక్కువగా చేస్తుంది. పవర్ ట్రైనింగ్లో డిఫరెన్స్ అండ్ హైపర్ట్రోఫీకి డిఫరెన్స్ ఏంటంటే హైపర్ట్రోఫీ అనేది మోడరేట్ నెంబర్ ఆఫ్ వెయిట్తో మోడరేట్ నెంబర్ ఆఫ్ రెప్స్ ఇన్ ఏ కంట్రోల్డ్ వే చేస్తారనమాట. అదే పవర్ ట్రైనింగ్లో ఎక్స్ప్లోజివ్ వేలో చేస్తారు. సో ద మెయిన్ డెఫినేషన్ ఆఫ్ పవర్ ట్రైనింగ్ ఏంటంటే ఇట్స్ అ ఫోర్స్ ఇంటూ స్పీడ్. అంటే మీరు ఎంత తక్కువ సమయంలో మీరు ఆ ఫోర్స్ని ఎగ్జిక్యూట్ చేస్తారనమాట. మీ మసిల్స్ని యూజ్ చేసి ఆ ఫోర్స్ అనేది జనరేట్ చేయగలుగుతారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బాక్స్ జంప్స్ అనుకోండి, ఒక 10 బాక్స్ జంప్స్ ఎంతో తక్కువ టైంలో చేయగలుగుతారు మీరు. స్ప్రింట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 100 మీటర్స్ రన్ మీరు ఎంత తక్కువ సమయంలో రన్ చేయగలుగుతారు. మేజర్గా పవర్ ట్రైనింగ్లో ఎగ్జాంపుల్స్ బాక్స్ జంప్స్, జంప్ స్క్వాట్స్, మసిల్ క్లీన్, మళ్ళీ ఎక్స్ప్లోజివ్ పుషప్స్, పవర్ క్లీన్స్, స్ప్రింటింగ్ అండ్ పుష్ ప్రెస్ అండ్ ఆల్సో ద కెటిల్ బెల్ స్వింగ్స్. ఇది బిగినర్స్ అస్సలు చేయకూడదు, ఎందుకంటే ఇంజురీస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే రియాక్షన్ టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. నర్వస్ సిస్టమ్ చాలా ఫెటీగ్ అయిపోతుంది, అలసట అనేది వచ్చేస్తుంది బాడీలో. సో మీ ట్రైనర్కి తెలిసి ఉండాలా ఎలా వర్కౌట్ని ప్లాన్ చేయాలా, మీరు ఎంత అలసిపోతున్నారు, మళ్ళీ మీ రికవరీ రేట్ ఎంత ఉంది, మళ్ళీ నెక్స్ట్ సెషన్ మీకు ఎలా ప్లాన్ చేయాలనేది ట్రైనర్కి తెలిసి ఉండాలా. బిగినర్స్ చేస్తే మాత్రం ఇంజరీస్ అయ్యే చాలా ఛాన్సెస్ ఉంటాయి. బిగినర్స్ ఎలా ప్లాన్ చేయాలంటే నేను అర్లియర్ వీడియోస్లో మస్క్యులర్ ఎండ్యూరెన్స్, హైపర్ట్రోఫీ అండ్ స్ట్రెంత్ గురించి చెప్పాను. సో మీరు అవి చూడండి, అవి చూసి ఇవి మూడిట్లో బెటర్ అయ్యాకనే మీరు పవర్ ట్రైనింగ్ ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. అప్పుడే మీ వర్కౌట్స్లో మీరు సెల్ఫ్గా పవర్ ట్రైనింగ్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో పవర్ ట్రైనింగ్ చేయడం వల్ల ఏ మసిల్ ఫైబర్స్ మీవి యాక్టివేట్ అవుతాయి. సో దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మసిల్ ఫైబర్స్. ఒకటి టైప్ 1 అండ్ టైప్ 2. టైప్ 1 మసిల్ ఫైబర్స్ ఏమో ఏరోబిక్ కెపాసిటీ యూజ్ చేసి లైక్ ఎండ్యూరెన్స్ వర్కౌట్స్, లైక్ ఎక్కువసేపు రన్ చేయడము, అలాంటి మసిల్స్ టైప్ 1 ఫైబర్స్లో ఉంటాయి. సో ఆ టైప్ 1 ఫైబర్స్ అనేది మీకు బేసిక్గా కార్డియోకి అవిటికి యూటిలైజ్ అవుతుంది. మీకు టైప్ 1 ఫైబర్స్ ఎక్కడ యూజ్ అవుతాయి అంటే మీకు కార్డియోకి, ఎక్కువ సమయం మీరు స్విమ్మింగ్ చేయడము, రన్నింగ్ చేయడము, ఎలిప్టికల్ చేయడము, వీటికి యూజ్ అవుతుంది. టైప్ 2 ఫైబర్స్ అనేది పవర్ ట్రైనింగ్ అంటే ఫాస్ట్ ట్విచ్ మసిల్స్ అంటారు కదా, అవి యాక్టివేట్ అవుతాయి. అంటే మీరు తక్కువ రియాక్షన్ టైంలో ఎక్కువ వర్క్ చేయడం. సో రియాక్షన్ టైం మీద డిపెండ్ అయి ఉంటుంది. టైప్ 2 మసిల్స్ అనేవి మీకు పవర్ ట్రైనింగ్కి బెనిఫిట్ చేస్తాయి. సో మేల్స్లో జెనెటికలీ మీకు టైప్ 2 మసిల్స్ ఎక్కువగా ఉంటుంది, అందుకే మసిల్ మాస్ ఎక్కువగా ఉంటుంది. అందుకే లేడీస్కి టైప్ 2 మసిల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు పవర్ ట్రైనింగ్ వన్స్ అ వీక్ అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ ట్వైస్ అ వీక్ వాళ్ళ వర్కౌట్ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడే వాళ్ళ టైప్ 2 మసిల్స్ అనేటివి యాక్టివేట్ అయ్యి వాళ్ళ మసిల్ మాస్ అనేది తగ్గకుండా ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఎగ్జాంపుల్, మీరు రోజు యోగా చేస్తారు కానీ మీ మసిల్ మాస్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అని అంటారు కదా, ఎందుకంటే అక్కడ యోగా చేయడం వల్ల మీ టైప్ 1 మసిల్స్ అనేటివి యాక్టివేట్ అవుతున్నాయి కానీ టైప్ 2 మసిల్స్ యాక్టివేట్ అవ్వట్లేదు. సో టైప్ 2 మసిల్స్కి మీరు ఇలాంటివి వర్కౌట్స్ మీరు మీ వర్కౌట్ రొటీన్లో లేడీస్ ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళ మసిల్ మాస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అదే మేల్స్కి ఆల్రెడీ టైప్ 2 మసిల్స్ ఎక్కువగా, టైప్ 2 ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మసిల్ ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు పవర్ ట్రైనింగ్ అనేది వన్స్ ఇన్ అ వీక్ అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ 3 times a week మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో యూజువల్గా మెన్కేమో 40 years తర్వాత అండ్ ఫీమేల్స్కి 35 years తర్వాత సార్కోపేనియా స్టార్ట్ అవుతుంది. సార్కోపేనియా అంటే మసిల్ లాస్, జెనెటికల్గా మసిల్ లాస్ అయ్యే టెండెన్సీ వస్తుంది. దానివల్ల మీరు కంపల్సరీ పవర్ ట్రైనింగ్ అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ మీ వర్కౌట్ రొటీన్స్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే మీ అథ్లెటిజం, స్పీడ్, ఎక్స్ప్లోజివ్నెస్, మీ రియాక్షన్ టైం, మీ ఫ్యాట్ లాస్ అండ్ క్యాలరీ బర్న్ ఇవన్నీ ఇంప్రూవ్ చేయాలంటే మీ వర్కౌట్లో మీరు పవర్ ట్రైనింగ్ ఇంక్లూడ్ చేసుకోవాల్సిందే. థ్యాంక్ యూ.